హనుమకొండ జిల్లా ఎలకతుర్తిలోని ప్రభుత్వ మోడల్ స్కూల్లో శ్రీనివాస రామానుజన్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు ఉపాధ్యాయులు. విద్యార్థులకు గణిత మేళ, ముగ్గులు, వ్యాసరచన, ఉపన్యాస పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. జాతీయ గణిత దినోత్సవానికి సంబంధించిన మరిన్ని వివరాలు మా ప్రతినిధి కృష్ణమోహన్ అందిస్తారు. చాలా మంది ఇష్టపడిన సబ్జెక్టులలో గణితం ఉంటుంది. మ్యాథమెటిక్స్ అంటే వాటి ఫార్ములాస్ కావచ్చు, అవంతా కూడా చాలా టఫెస్ట్ సబ్జెక్ట్గా భావిస్తారు. కానీ మ్యాథమెటిక్స్ను ఇష్టపడుతూ దానికి చాలా ప్రాముఖ్యత ఉంటుంది. మనిషి జీవితంలో ఏది చేయాలన్నా గణితం అనేది, మ్యాథమెటిక్స్ అనేది చాలా అవసరం ఉంటుంది. వ్యాపారాలు కావచ్చు, వాణిజ్య కావచ్చు, లేదా వాళ్ళ లైఫ్ స్టైల్లో కావచ్చు, అనేక రకాల అవసరాలు గణితం ఉంటుంది. గణిత శాస్త్రాన్ని అభివృద్ధి చేసిన వాళ్ళలో ఆర్యభట్ట ఉంటారు, అదేవిధంగా శ్రీనివాస రామానుజన్ ఉంటారు. మన దేశానికి సంబంధించినటువంటిది గణిత శాస్త్రవేత్త. రామానుజన్ పుట్టినరోజునే జాతీయ మ్యాథమెటిక్స్ డే, నేషనల్ మ్యాథమెటిక్స్ డే నిర్వహించుకోవడం అనేది ఆనవాయితీగా వస్తుంది. ప్రభుత్వానికి చెందినటువంటి స్కూల్లో కూడా విద్యార్థులు తమ ప్రతిభను ప్రతిబింబించే విధంగా కూడా ఎగ్జిబిట్స్ అన్నీ కూడా చేసి ఇక్కడ ఈ మ్యాథమెటిక్స్ సంబంధించినటువంటి ఎగ్జిబిట్స్ ఎట్లా తయారు చేశారు, వీటిని ఈ ఫార్ములాస్ ఏంటి, ఇవన్నీ కూడా తెలుసుకుందాం. ఏంటి అంటే మ్యాథమెటిక్స్ అనగానే చాలామంది చాలా టఫెస్ట్ సబ్జెక్ట్ అనుకుంటారు కదా, మీకు ఎట్లా ఉంటుంది? నీకు ఇష్టమా ఎట్లా? అంటే మ్యాథమెటిక్స్ అనేది ఎవరికైనా టఫెస్ట్ సబ్జెక్టే, కాకపోతే వాటిని చిన్న చిన్న టాయ్స్ ద్వారా చేస్తూ నేర్చుకుంటే అది కొంచెం ఈజీగా నేర్చుకోవడానికి ఉపయోగపడుతుంది. ఎట్లా ఉంది అంటే ఇప్పుడు మీరు ఎగ్జిబిట్ ఏంటి, దీంతో మిగతా స్టూడెంట్స్కి మీరు ఏం చెప్పదలుచుకున్నారు? ఇది ఒక కేబుల్ బ్రిడ్జ్ అండి. ఇది కేబుల్ బ్రిడ్జ్ అంటే ఇది ఈ కాంగ్రియన్ ట్రయాంగిల్స్ వల్ల స్ట్రెస్ని, గ్రావిటీని ఈక్వల్గా చూస్తుంది. సో this cable bridge is durable for many years by using these congruent triangles. Recently we have seen these congruent triangles, cable bridges in metropolitan cities like Hyderabad, Mumbai, Chennai, etc. This bridge is durable for many years, sir. Mathematics are also involved in this construction. So it is very... అంటే ఈ కన్స్ట్రక్షన్ లో కేబుల్ బ్రిడ్జ్ లో మ్యాథమెటిక్స్ ఎట్లా ఇన్వాల్వ్ అయింది? ఎట్లా? Congruent triangles, sir. కాంగ్రియన్ ట్రయాంగిల్స్ స్ట్రెస్ ని, గ్రావిటీని ఈక్వల్ గా చూస్తుంది సార్. సో ఇది బ్రిడ్జ్ అనేది ఎక్కువ రోజులు ఉండడానికి యూజ్ అవుతుంది సార్. ఇంకోటి చాలా మంది అయితే విద్యార్థులు తమ ఇష్టాన్ని అయితే ప్రతిబింబించే విధంగా చూస్తున్నారు. బుక్స్ కూడా చూస్తే అంటే మ్యాథమెటిక్స్లో వాళ్ళ ఇంట్రెస్ట్ ఏ విధంగా ఉన్నది అనేది చెప్పడానికి ఉంది. ఎట్లా ఉంది అంటే మీరు ఏమి ఎగ్జిబిట్ చేశారు, ఎట్లా దాన్ని మీరు ప్రజెంట్ చేస్తున్నారు? దిస్ ఈజ్ మై ఎగ్జిబిట్. ఇది నా ఎగ్జిబిట్ క్లైనోమీటర్. క్లైనోమీటర్ ఈజ్ ఎ టూల్ దట్ ఈస్ యూజ్డ్ టు మెజర్ హైట్ ఆఫ్ ఎ బిల్డింగ్, ట్రీ, పోల్, ఫ్లాగ్స్ బై అప్లయింగ్ ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్. దీని ద్వారా మనం ఎంతటి ఎత్తైన బిల్డింగ్ అయినా హైట్ కనుక్కోవచ్చు. అండ్ మన చిన్న చిన్న హైట్స్ టేప్తో మెజర్ చేస్తాం, కానీ ఎత్తైన బిల్డింగ్లు మనం మెజర్ చేయలేం. కావున దాని ప్లేస్లో ఈ హైట్ ఫైన్ చేయడానికి ఈ క్లైనోమీటర్ యూజ్ చేసి ట్రిగ్నోమెట్రిక్ అప్లికేషన్స్, రేషియోస్ ద్వారా మనం ఈజీగా ఫైండ్ చేయొచ్చు. నీ ఎగ్జిబిట్ ఏంటి, ఏం చేసావు? So I made this project on the basis of algebra, sir, because many students feel difficulty in solving these algebraic problems, sir. So that they feel that it is a problem, it is a headache. So I made these projects. By these projects, they can solve algebraic problems in few minutes, sir. So these are made in the basis of formulas. So formulas are very important in algebra, sir, because every problem is based on formulas, sir. ఫార్ములా ఈజీగా మిగతా వాళ్ళకు అర్థమయ్యేటట్లుగా ఆల్జీబ్రాకు సంబంధించిన ఉందా? Okay, yes sir. A plus b whole square, sir. I will tell you with this. It is a whole square, sir. When now you can see that it is a side of a units. So the area of square is s into s. So it becomes a square. And we have two rectangles, sir. Here, the length of the rectangle is a units and the breadth of the rectangle is b units. So it becomes a into b, sir. And it is the same length and breadth, sir. So it also becomes a into b. And it is a small square of side b units. So the area of square equals to side into side. So it becomes b square. So when we add all these together, areas together, we get the formula for a plus b whole square. Now let's try it, sir. A plus b whole square equals to a square, sir, plus ab plus b square. You can see that ab and ab are common. So we will write it as 2ab
Now a plus b whole square equals to a square plus 2ab plus b square. Our geometrical proof is solved. So this how we can learn formulas very easily, sir. ఎట్లా ఉన్నాయి మ్యాథమెటిక్స్ అనేది ఉంటుంది కదా, ఇక్కడికి వచ్చిన తర్వాత ఇది చూస్తే ఏమనిపించింది? చాలా హ్యాపీగా అనిపించింది సార్. నేను ఇది ఒక ఎగ్జిబిట్ చేశాను. నాది ఎగ్జిబిట్స్ గోల్డెన్ రేషియో అన్ని మనకి ఎలా యూజ్ఫుల్ అవుతాయి. ఫస్ట్ దీనికి ఫిబొనాకీ సీక్వెన్స్ అంటాం. ఫిబొనాకీ సీక్వెన్స్ అంటే 1 + 2 3, 2 + 3 5, 3 + 5 8, ఇలా దీన్ని గోల్డెన్ రేషియో అంటాము. ఈ గోల్డెన్ రేషియో చాలా మంది యూజ్ చేశారు. Like so many architectures like Taj Mahal is made up of using this golden ratio. I'm feeling proud to take this project. This is such an inspirational project for me. This is nothing but is Fibonacci caliper. With the help of this, we use it to measure golden ratio. For example, this is 3 and this is 5. If we count 3 + 5, we get 8. This is nothing but golden ratio. So many architectures used to build, not only architectures but also so many in every part of the earth we use this టెక్నిక్ టు బిల్డ్ ఎనీ బిల్డింగ్స్. ఇక్కడ ఏ లెవెల్ వరకు మీ ఎగ్జిబిట్స్ ఉన్నాయి? నేషనల్ లెవెల్లో కూడా మీ స్కూల్ వెళ్తుందా ఎట్లా? అవునండి, లాస్ట్ టైం స్టేట్ ఫస్ట్ వచ్చింది. ఆర్బీవీపీ వాళ్ళు కండక్ట్ చేసిన మ్యాథమెటిక్స్ ఎగ్జిబిషన్లో నిర్మల్లో కండక్ట్ చేశారు. అది అప్పుడు ఫస్ట్ వచ్చింది. అక్కడి నుంచి సౌత్ ఇండియా సైన్స్ ఫేర్కి వెళ్ళాము. అక్కడ కూడా ఐఐటి ఆస్ట్రో ఫిజిక్స్ స్పెషల్ ప్రైజ్ వచ్చింది. దెన్ ఆఫ్టర్ వీ గాట్ మెయిల్ ఫ్రమ్ ఎన్సీఈఆర్టీ దట్ వీ గాట్ సెలెక్టెడ్ టు నేషనల్ లెవెల్ కాంపిటీషన్స్ అండ్ విచ్ ఈస్ గోయింగ్ టు బి హెల్డ్ ఎట్ పూణే ఫ్రమ్ December 26th to 31st. పిల్లలు జనరల్గా మ్యాథ్స్ అంటే చాలా కష్టంగా, ఇంట్రెస్ట్ లేనట్టు భయపడతారు. భయాన్ని పోగొట్టాలి. ఆ భయాన్ని పోగొట్టడానికి మేము ఏం చేస్తున్నామంటే పిల్లలతో టాయ్స్ తయారు చేపించి మ్యాక్సిమం యాక్టివిటీస్ తోటి ఈజీగా గుర్తుపెట్టుకునేలాగా ఫార్ములాస్ని కానీ దాని కాన్సెప్ట్ని కానీ గుర్తుపెట్టుకునేటట్టు టాయ్స్ తయారు చేపించాము. ఈరోజు ఇక్కడ ఒక హండ్రెడ్స్ ఆఫ్ టాయ్స్ ఉన్నాయి, అంటే మోడల్స్, వర్కింగ్ మోడల్స్ ఉన్నాయి. మా స్టూడెంట్స్ కూడా చాలా బాగా చెప్తున్నారు. విద్యార్థుల్లో చాలా కష్టంగా భావించేటువంటి మ్యాథమెటిక్స్ పట్ల ఇష్టాన్ని పెంచే విధంగా కూడా స్కూల్ టీచర్స్ విద్యార్థుల్లో వాళ్ళ ప్రతిభను ప్రోత్సహించే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే ఈ స్కూలు ఇటు స్టేట్ లెవెల్లో కావచ్చు, సౌత్ ఇండియా లెవెల్లో కావచ్చు, ఇప్పుడు నేషనల్ లెవెల్లో కూడా ఇక్కడ ఎగ్జిబిట్స్కు ప్రదర్శనకు అర్హత సాధించాయి. వాళ్ళందరికీ కూడా ఆల్ ది బెస్ట్ చెప్దాం. అదేవిధంగా మ్యాథమెటిక్స్ డే సెలబ్రేషన్స్ సందర్భంగా వాళ్ళకు శుభాకాంక్షలు కూడా చెప్తూ వీడియో జర్నలిస్ట్ క్రాంతి కుమార్తో కృష్ణమోహన్, V6 న్యూస్, ఎల్కతుర్తిలోని మోడల్ పబ్లిక్ స్కూల్ నుంచి.